హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 11వ తారీఖు 5వ నెల 2025 ఆదివారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయాన్నే 12వ తారీఖు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ ఏంటనేది తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి ఆదివారం. ఈరోజు స్వాతి నక్షత్రం, చాలా విశేషమైన నక్షత్రం అండి. ఈరోజు నరసింహస్వామి జయంతి. మనకి తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో నవనరసింహ క్షేత్రాలు అనేవి ఉన్నవండి. ఇవి అసలు వేరే ఎక్కడ కూడా ఉండవంట. ఈ మన తెలుగు 2 రాష్ట్రాలలో చాలా క్షేత్రాలు ఉన్నాయి. 9 క్షేత్రాలు అనేవి ఉన్నాయంట నరసింహస్వామికి. కాబట్టి ఈరోజు మనం మంత్రబలంలో జపించవలసిన మంత్రం అండి. ఓం నమో నరసింహాయ నమః, ఓం నమో నరసింహాయ నమః, ఓం నమో నరసింహాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి. ఈ మంత్రం మన ప్రకృతిలోని పూర్వంలో మహావిష్ణు దశావతారాల్లో చాలా అద్భుతమైన అవతారాలు ఉన్నాయి. అవి మన శరీరానికి ఎలా అనుగుణంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. కానీ ఈ నరసింహ అవతారంలో మానవ అవతారము కలిగి ఉండి తల మాత్రము, శిరస్సు భాగం మాత్రము ఉగ్ర రూపము అయిన సింహ రూపాన్ని కలిగి ఉంటాడు. ఆ స్వామి వెలుపల ప్రకాశవంతమైన ఒక అద్భుతమైన రూపము నరసింహస్వామి శక్తి ధర్మాన్ని చూపిస్తుంది. ఇదస్య నారాయణ అదస్య నారాయణ సర్వస్య నారాయణ అని అంటారు కదండి. అన్ని చోట్ల అన్ని రూపాలలో ఒక్కడే అయిన ఆ భగవంతుడు ఉంటాడు అని అర్థం అండి. భక్త ప్రహ్లాదుడు అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు, శ్రీ మహావిష్ణువు ఉంటాడు అని అంటే, హిరణ్యకశిపుడు అతన్ని ఈ స్తంభంలో ఉన్నాడా నీ భగవంతుడు అని అహంకారంతో అడిగి ఆ స్తంభాన్ని చేతిలో ఉన్న గదతో ఆ స్తంభాన్ని తాకుతాడు. తాకంగానే ఆ స్తంభం నుండి ఆవిర్భవించిన అవతారమే నరసింహ అవతారము. ప్రతి ఒక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. దానికి ఒక పరమార్థం అని కూడా ఉంది. ఫస్ట్ ఇప్పుడు మత్స్యావతారము మనము నీటిలో చూస్తాము. మత్స్యావతారం మనసులోని జ్ఞానానికి ప్రతీక. మనలో ఉండే జ్ఞానం ఉంటుంది కదా, దానికి ప్రతీకగా మత్స్యావతారం అండి. నీటిలో నుంచి చేప ఎలా బయటకు వస్తుందో అలాగే అదేవిధంగా మన మనసులోని ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అంటే మనసులోని జ్ఞానము నశించిపోతుంది అని అర్థము. అంటే మన నుండి ఆత్మ అనేది బయటికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనేది నశించిపోతుంది. కానీ మత్స్యావతారంలో వేదాలను జాగృతం చేస్తూ రక్షించడానికి ఈ మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించాడు. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నీరుకి ఆకారం అనేది ఉండదు. దాన్ని ఎలా అంటే ఏ పాత్రలో పోస్తే అలాగా ఆ ఆకారం అనేది మనకు కనబడుతుంది. అలాగే మనకి ఆత్మకి కూడా ఆకారం అనేది ఉండదంట. అంటే మన మనుషుల్లో కూడా కొంతమంది పొట్టిగా, కొంతమంది పొడవుగా, కొంతమంది బరువుగా, కొంతమంది సన్నగా, అలా రకరకాలుగా ఉంటారు కదా. నీరు అందులో ఉన్న మచ్చం అంటే అది నీలో ఉన్న జ్ఞానం అనేది. ప్రతి మనిషి విద్యని పొందాలి, దాన్ని నుంచి జ్ఞానాన్ని పొందాలి. ఎలా బ్రతకాలి అనేది చూపిస్తుంది మన జ్ఞానం పొందితే. ఇది మనకు ఒకటోదండి. జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే దాని ప్రతీకగానే మనకి మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించాడు. అదేవిధంగా కూర్మ అవతారం 2వ అవతారం, అది అమృతాన్ని బయటికి తీసినందుకు పర్వతాన్ని చిలకడానికి ఆదిశేషుడిని తాడులాగా తీసుకొని ఆ పాల సముద్రంలో పర్వతాన్ని చిలికినప్పుడు భూమికి హాని కాకుండా, పాల సముద్రానికి ఎలాంటి హాని కాకుండా దానికి కింద పీఠంలాగా, అంటే ఆ పర్వతాన్ని ఈ ఆదిశేషుడితోటి చిలికినప్పుడు ఆ పాల సముద్రానికి కానీ ఆ భూమికి కానీ ఎలాంటి హాని కలగకుండా ఉండడం కోసమని ఈ కూర్మ అవతారము ఉద్భవించింది. దీన్నే వాస్తు పురుషుడు అని కూడా అంటారు. కాబట్టి మజ్జిగని చిలికినప్పుడు దాని కింద కూర్మ అవతారం వచ్చింది. అప్పుడు అమృతం బయటికి వచ్చింది. ఆ అమృతం అనేది ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తుంది కాబట్టి అది 2వ దానిగా పరిగణించారు. అది 2వ అవతారం అండి. మనకు మొదటిది జ్ఞానము, 2వది ఆరోగ్యము. అదేవిధంగా 3వ అవతారము వరాహ అవతారం. ఇది అస్తిత్వము, భూమిని
రాక్షసుడు ఎత్తుకొని వెళ్తున్నాడంట. తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అతని నుండి కాపాడడం కోసమని వరాహస్వామిలాగా వరాహ అవతారాన్ని ఎత్తి అస్తిత్వంతో ఉండడానికి వరాహ అవతారం వచ్చింది. మానవ జీవితంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకటవది జ్ఞానము, రెండవది ఆరోగ్యము పొందడానికి. ఆ రెండు వచ్చినాక మనకి ఒక అస్తిత్వం అనేది కావాలి కాబట్టి దానికి తర్వాత నరసింహ అవతారం ఉంది. ఆ అవతారంలో మనకి ప్రకృతిలో నుండి మనకి దుష్ట శక్తుల నుండి సంహరించడానికి, అంటే ధర్మం వైపుకు వెళ్తూ అధర్మాన్ని ఎదిరించవచ్చు అని ఈ నరసింహ అవతారం అనేది వచ్చింది. తర్వాత వామన అవతారము అంటే కుబ్జ అంట. పొట్టివాడు, చాలా పొట్టివాడు, అంటే చిన్న ఉంటాడంట. 3 అడుగులతోటే బ్రహ్మాండాన్ని మొత్తము కొలిసేస్తాడు. అప్పటి వరకు ఆ శరీరంలోని లేదు, పరిపూర్ణమైన అవతారంగా 4వది కలిసి మనకు వామన అవతారము వచ్చింది. అంటే మనకి ఇందాక ఒకటో అవతారంలో జ్ఞానము, 2వ అవతారంలో ఆరోగ్యము, 3వ అవతారము అస్తిత్వము కలిగి ఉంది కదా. ఇప్పుడు 4వ అవతారంలో మనకి మనిషి శరీరం అనేది వచ్చిందండి. ఇలా 4 అవతారాలు. ఈ 4వ అవతారంలో మానవ శరీరం అనేది వచ్చింది. తర్వాత దానికి తల మాత్రము మృగ శరీరంతో కలిసి ఉంది కాబట్టి నరసింహ అవతారం అనేది వచ్చింది. తర్వాత 5వ అవతారంగా పరశురామ అవతారం ఎత్తాడు. తర్వాత తాను సాత్విక స్వభావం ఉన్నవాడు. అక్కడ పితృపరిపాలక పరశురామ అవతారము. తర్వాత రామ అవతారం, కర్తవ్యము ముఖ్యమా కుటుంబము ముఖ్యమా అని రామ అవతారము. తదుపరి కృష్ణ అవతారం. ఈ కృష్ణ అవతారంలో మనకి అన్నీ పొందుతాం కదా అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జ్ఞానము, ఆరోగ్యము, అస్తిత్వము, ఇలా అవన్నీ పొందిన తర్వాత మనలోని గుణాలు, క్షమా గుణము, ప్రేమ గుణము, దైవ గుణము, ఇట్లా ఇవన్నీ ఉండాలని, దైవత్వము ఇవన్నీ కలిగెలిపిందే కృష్ణ అవతారము. ఈ కృష్ణ అవతారంలో చూపిస్తారంట. తర్వాత బౌద్ధ అవతారం అంట. ఆ బౌద్ధ అవతారంలో కళ్ళు మూసుకుంటే ధ్యానము అనే అర్థము అనేది మనకు ప్రాప్తిస్తుంది కదా. మనము కళ్ళు మూసుకొని ధ్యానం అనేది చేస్తూ ఉంటాం కదా. శాంతి స్వరూపము, ప్రపంచము క్షేమం కోరుకునే ముఖ్యమైనది, మనిషిని ఆఖరి నిమిషంలో మౌనంగా ఉండాలి అనేదే ఈ బౌద్ధ అవతారము. తర్వాత కల్కి అవతారం. ఈ కల్కి అవతారంలో కల్కి గుర్రం పైన ప్రయాణం చేస్తూ వచ్చి యుద్ధం చేస్తూ ఉంటాడు. అధర్మాన్ని కల్కి అవతారం వస్తారు. మనము అందరము ఒకటే, అధర్మాన్ని నిర్మూలించాలి, ధర్మాన్ని కాపాడాలి అని అర్థం అండి. దేశంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన వీధిలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడ కానీ అధర్మాన్ని పాలదోలడానికే ఈ కల్కి అవతారంలో మళ్ళీ ఉద్భవిస్తాడు. ఇలా దశావతారాలు మనలో ఉంటాయి. అవి మనము బయటికి తీసుకొని ఆ శ్రీ మహావిష్ణువు ఇలా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పరమార్థాన్ని ఇలా వెలిసి మనకు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయము ఆచరించవలసిన పూజ అండి. రేపు అంటే సోమవారం రోజు, రేపు వైశాఖ పౌర్ణమి కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి గడియల్లో రేపు ఎవరైనా మొక్కులు మొక్కుకొని ఉండి మర్చిపోయి ఉంటారు, లేకుంటే ఏదైనా మనకు తాతల నుండి ఇట్లా వచ్చిన ఆస్తులు ఉంటాయి కదా, వాటి కర్మ ఫలము మనకు కూడా తగులుతుందంట. ఆ ఆస్తులను అనుభవించినప్పుడు వాళ్ళు చేసిన పాపపుణ్యాలు అనేవి కూడా మనకి వస్తాయంట. అలా తగిలి ఏదైనా ఇబ్బందులు పడుతున్న వారు ఈ పరిహారాన్ని చేసుకోమని చెప్పారండి. మనం ఒక కొబ్బరికాయను తీసుకొని, పూర్ణ కొబ్బరికాయను తీసుకొని, ఒక నాణ్యం కూడా తీసుకొని చేతిలో పట్టుకొని ఎక్కడైనా నది తీరంకి వెళ్ళి ఆ నీటిలో నిల్చొని 3 మునకలు వేసేసి ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని, అమ్మ గంగామాత, పూర్వీకుల నుంచి తెలిసి తెలియక మా కుటుంబానికి ఏమైనా శాపాలు తగిలినా, ఏమైనా మేము తెలిసి తెలియక పాపాలు చేసినా, ఏమైనా మొక్కులు మొక్కి అవి తీర్చుకోకుండా మేము కాలం చేసిన అలాంటి వాటి ఫలితం అనేది మా పైన కానీ మా కుటుంబం పైన ఉండకుండా తొలగించు అమ్మ అని గంగామాతకి ఒక నమస్కారం చేసుకొని ఆ కాయని చేతిలో పట్టుకొని, కొబ్బరికాయని పూర్ణఫలం అండి పట్టుకొని 3 మునకలు మునిగిన తర్వాత అది నీటిలో వదిలేయాలి. లేదా అలా కాకుండా రేపు పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి కాబట్టి ఇంటి దగ్గరైనా మనము సత్యనారాయణ వ్రతమైనా చేసుకోవచ్చంట. లక్ష్మీనారాయణల పూజ అయినా రేపు చేసుకోవచ్చంట. రేపు సత్యనారాయణ వ్రతం ఆచరించితే చాలా మంచి ఫలితాలు ఉంటాయంట. అది ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఒక నలుగురిని పిలిచి భోజనం అనేది పెట్టాలంట. మనమే చేసుకోకూడదంట. అలా చేస్తేనే దాని ఫలితం అనేది మనకు లభిస్తుందంట. అదైనా ఆచరించవచ్చు. రేపు ఇంటి దగ్గర
అదైనా ఆచరించవచ్చు. లేదంటే మీరు ఇంట్లోనే రేపు శివుడి ముందు కూర్చొని చంద్రమౌళేశ్వర స్తోత్రాన్ని చదువుకొని పాలతోటి అభిషేకించాలి. ఎర్ర చందనము సమర్పించాలి. లేదా భస్మార్చన చేయండి. లేదంటే బిల్వార్చన చేసుకోండి. చేసి ఆ శివుడి ముందు చంద్రశేఖర అష్టకము పఠించితే ఇలా చేసిన మనకి మనసుకి ప్రశాంతత, మనకి గౌరవం అనేది ప్రాప్తిస్తుంది. ఇలా ఈ మూడిట్లలో మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ పూజని రేపు ఆచరించుకోండి. రేపు వైశాఖ పౌర్ణమి గడియల్లో మాత్రమే ఇది చేయాలండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన పూజ, ఈ స్వాతి నక్షత్రం ఉంది కదా అండి ఈరోజు. కాబట్టి మనకి దేవీ తత్వము దశ మహా అవతారంలోని శక్తులు అనేవి రెండు నాడుల్లాగా ఉంటాయి. ఒకటి సూర్యనాడిలాగా, రెండవది చంద్రనాడిలాగా మనలోనే ఉంటాయి. కాబట్టి సూర్యనాడి అంటే గోధుమ పిండితోటి చేసిన ఒక ప్రమిద, చంద్రనాడి అంటే బియ్యం పిండితోటి చేసిన ఒక ప్రమిద. ఈ రెండు ప్రమిదల్లో నెయ్యి పోసి దీపము వెలిగించాలి. జగన్మాత ముందైనా వెలిగించండి. లేదంటే ఏదైనా దేవి అమ్మవారి ముందైనా పెట్టి దేవి స్తోత్రాన్ని పారాయణం చేస్తే ప్రకృతిలోని చైతన్య శక్తి ఆకర్షిస్తుంది. మనకి ఇంట్లోని ఏదైనా దోషాలు ఉంటే దూరం అవుతాయి. ఆత్మబలం అనేది పెరుగుతుంది. దుష్ట శక్తుల ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. మనకు బయట సమాజంలో ఏదైనా ఉంటుంది కదా అండి, ఎవరితోటైనా బాధలు, విమర్శలు, ఇబ్బందులు అలాంటివి ఏవి ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఈరోజు సాయంత్రం ఈ పూజని ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.